ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేవాలయం. తెరవకూడని ఒక రహస్య ద్వారం. దాన్ని తెరవడానికి ప్రయత్నించిన వాళ్లకు ఏమైంది? ఆలయం ఆరంభం. ఈ ఆలయం దేవుడు విష్ణువు అనంత సేనల్లో పాము మీద విశ్రాంతి తీసుకుంటూ, పురాణాల ప్రకారం ఒక మహారుషి విల్వమంగళ స్వామియ. ఆయనకు విష్ణువు బాలుడిగా దర్శనం ఇచ్చాడు. ఆ బాలుడిని వెంబడిస్తూ అడవుల్లోకి వెళ్ళాడు. చివరికి మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అదే స్థలంలో ఈ ఆలయం నిర్మించబడింది. రాజుల పాత్ర. మార్తాండ వర్మ. ఈ రాజు తన రాజ్యాన్ని దేవుడికి అంకితం చేశాడు. పద్మనాభదాసుడు అని తనను ప్రకటించుకున్నాడు. అప్పటినుంచి రాజులు దేవుడి సేవకులుగా మాత్రమే పాలన చేశారు. రహస్య గదులు నిధి. ఈ ఆలయంలో 6 రహస్య గదులు ఉన్నాయి. వాటిని వాల్ట్స్ అని పిలుస్తారు. అందులో బంగారం, వజ్రాలు, పురాతన నాణేలు, లక్షల కోట్ల విలువైన నిధి దాగి ఉంది. మిస్టరీ వాల్ట్ బి అత్యంత రహస్య ద్వారం. వాల్ట్ బి అనే గది ఇప్పటికీ తెరవలేదు. తలుపుపై నాగుల చెక్కులు ఉన్నాయి. తాళాలు లేదా తలుపు లాక్ కనిపించదు. ఇది మంత్రాలతో మాత్రమే తెరుచుకుంటుంది అని నమ్మకం. కొంతమంది చెబుతారు, దీనిని బలవంతంగా తెరవడానికి ప్రయత్నిస్తే ప్రమాదాలు జరుగుతాయని. భయంకర కథలు, మిత్స్, బిలీఫ్స్. కొంతమంది ప్రయత్నించినప్పుడు అనారోగ్యం, అనుకోని ప్రమాదాలు జరిగాయని ప్రచారం. ఇవి శాస్త్రీయంగా నిరూపించబడలేదు, కానీ భక్తుల విశ్వాసం మాత్రం బలంగా ఉంది. దేవుడి ప్రత్యేకత. అనంత పద్మనాభ స్వామి. 3 ద్వారాల ద్వారా దర్శనం. తల, నాభి, పద్మ నుంచి బ్రహ్మ, పాదాలు. ఇది చాలా అరుదైన దర్శనం. ధనం ఎంత ఉన్నా దైవ శక్తి ముందు మనిషి చిన్నవాడే. ఈ ఆలయం మనకు నేర్పేది వినయం, భక్తి, ధర్మం. ఈ రహస్య ఆలయం గురించి మీ అభిప్రాయం ఏమిటి? వాల్ట్ బి తెరవాలా లేదా? కామెంట్ చేయండి.